అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ సివిఎల్ రాజు డ్రిప్ ఇరిగేషన్. ఈరోజు ఈ ఫామ్లో హెచ్డిపి మెయిన్ పైప్ నుంచి పూర్తి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ డ్రిప్ జాయింట్ 3 బోర్లను ఒకే మెయిన్ లైన్కు జాయింట్ చేస్తున్నాం. ఏ పైపులు వాడుతున్నాం, కనెక్షన్లు ఎలా ఇస్తున్నాం, వాల్స్ ఎలా అమర్చుతున్నాం, ప్రతి స్టెప్పును ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. డ్రిప్ ఇరిగేషన్ వేయించుకోవాలనుకునే రైతు సోదరులకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సివిఎల్ రాజు డ్రిప్ ఇరిగేషన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు పని ప్రారంభిద్దాం. చూడండి, ఇది వచ్చేసి ఒక ఫామ్ హౌస్. ఇది 5 years కింద వేసింది. ఇది సైడ్ చూసారా. ఇప్పుడు మీకైతే ఏదైతే డ్రిప్ 3 బోర్లు కలిపి చేస్తానో అది చూపిస్తా చూడండి. ఇదే ఫ్రెండ్స్, చూసారా, ఇదే 1/2 acre. ఇప్పుడు చూపించింది మొత్తం ఫామ్ హౌస్ ఏదైతే ఉందో దానికి ఈ 1/2 acre ఆనుకొని ఉంది. అంటే వాళ్ళదే రీసెంట్గా తీసుకురు. అయితే దీంట్లో మ్యాంగో చూసారుగా, మామిడి చెట్లు, మ్యాంగో చెట్లు పెట్టుకురు. కనిపిస్తుందో హెచ్డిపి బ్లాక్ పైప్. దీనికే డ్రిప్ కనెక్షన్ ఇవ్వాల్సింది ఉంటుంది. అయితే దీన్ని ఎట్లా పడితే అట్లా ఉంది. ఇది చక్కగా లేదు, స్ట్రైట్ లేదు. స్ట్రైట్ చేయాల్సింది ఉంటుంది, చక్కగా చేసుకోవాలి. దీని థిక్నెస్ 16 kg. చూసారా ఫ్రెండ్స్, ఒకసారి చూపిస్తా చూడండి. డ్రిల్లింగ్ పడడం చాలా కష్టం. చూపిస్తా చూడండి ఒకసారి. చూసారా, ఆడి వరకు ఇప్పుడు ఆ గేట్ ఉందో ఆడి వరకు, ఆ లాస్ట్ వరకు ఉంటుంది. అక్కడ పెద్ద గేట్ కనిపిస్తుంది లాస్ట్ వరకు. ఇగో పైపుని మొత్తం లెవెల్ చేసుకొని ఆ గోడ కాంపౌండ్ వాల్ సైడ్ వేసుకొని స్ట్రైట్ చేసుకొని దీనికే డ్రిల్లింగ్ చేసుకొని దీనికే డ్రిప్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను కదా 3 బోర్లు వస్తాయంటని. ఇప్పుడు దీనికే 3 బోర్లు కలపాలి. అంటే దీనికి ఒక్కదానికి అని కాదు, ఇంతకుముందు చూపించిన ఫామ్ హౌస్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి 3 బోర్లు. అవి దీనికి దానికి రెండింటికి కలిపి 3 బోర్లు కనెక్ట్ అయి ఉంటుంది. మొత్తం కలిపి 4 బోర్లు. బయట నుంచి కూడా ఇంకోటి వస్తుంది. ఒకసారి చూడండి, ఇదే పైపు. దీనికే డ్రిప్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, దీన్ని స్టడీ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, డ్రిల్లింగ్ స్టార్ట్ చేస్తున్నా. ఇంచు చూసారా, ఇంచుమించు 1 minute అయింది ఒక్క డ్రిల్ వేయడానికి. కెమెరా పట్టుకొని డ్రిల్లింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. డ్రిల్లింగ్ అయిపోయినాక చూపిస్తే చూడండి. డ్రిల్లింగ్ అయిపోయిన తర్వాత గ్రోమేట్స్ ఎల్లులు పెట్టినాం. ఎందుకంటే లోపల పైనుంచి వేసుకోరు కాబట్టి ఎల్లులే వస్తుంది. అంటే ఎల్బోలు వస్తాయి. పైనుంచి వేసుకోరు కాబట్టి టెంపరీగా ఎల్బోలు వస్తాయి. లోపల గ్రౌండ్ నుంచి వేసుకుంటే ల్యాటర్లు వస్తాయి. ల్యాటర్ నుంచి జెయింటర్స్, టేకప్స్ వస్తాయి. చూసారా, గ్రోమేట్స్ అండ్ ఎల్బోలు కంప్లీట్ అయిపోయింది. వచ్చేసి ల్యాటర్స్ వర్క్ చేసినాము. డ్రిప్పర్స్ కూడా కొట్టేసినాం. చూడండి, అంటే కంప్లీట్ కాలేదు, ఇంకా కొడుతున్నాం. డ్రిప్పర్స్ కూడా వేస్తున్నాం, కంప్లీట్ కావాలి. చూసారా, మా మనిషి ఆల్రెడీ డ్రిప్పర్స్ కుడుతుండు. చూడండి ఫ్రెండ్స్, చూసారా. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు 3 బోర్లు ఎక్కడ జాయిన్ చేస్తున్నాం అది కూడా చూపిస్తా. చూసారా, మొత్తం లాటల్ మొత్తం పరవడం కంప్లీట్ అయిపోయింది. డ్రిప్పర్స్ కూడా కొట్టడం ఇంకొక 1 hour 1.5 hour అయితే అది కూడా కంప్లీట్ అయిపోతే మీకు బోర్డు కూడా ఎక్కడెక్కడ జాయిన్ చేస్తారో చూపిస్తా. చూడండి, ఇది అవుట్లెట్ కూడా ప్రొవిజన్. అవుట్లెట్ కూడా రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళకి. అవుట్లెట్ కూడా కావాలని చెప్పారు కాబట్టి 3 places అవుట్లెట్ ఇచ్చాం. చూసారా ఫ్రెండ్స్, ఇది మొత్తం వచ్చేసి 1/2 acre ఉంది. ఇది ఈ 1/2 acreకు వాళ్ళకి ఆల్రెడీ హెచ్డిపి ఉంది కాబట్టి ఓన్లీ ల్యాటర్లు, డ్రిప్పర్స్, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో గ్రోమేట్స్ కానీ ఎల్బోలు ఇవన్నీ వచ్చేసి మెటీరియల్కి ఇదంతా వచ్చేసి ఖర్చు ఎంత అయిందంటే 12,000, 12,000. ఎందుకంటే అలా ఆల్రెడీ వాళ్ళకు పైప్ ఉంది కాబట్టి ఓన్లీ ఇవి వచ్చేసి 12,000 అయింది. చూడండి, ల్యాటర్లు, డ్రిప్పర్స్, దానికి కావాల్సిన బోర్స్ జాయిన్ చేయాలని ఇగో ఇక్కడే ఈ ఫిల్టర్ ఉందో అనేది ఒక బోరు. దీనికి రైట్ సైడ్ ఇంకో బోర్ ఉంటుంది హెచ్డిపి అనేది. చూసారా, ఇప్పుడు ఇక ఇది చూపిస్తున్నా దీనికే జాయిన్ చేయాల్సింది. ఇప్పుడు ఎక్కడైతే డ్రిప్ చేసినా దానికే ఇది బోర్ వస్తుంది. ఆడ ఇంకో బోర్ జాయిన్ చేయాలి. ఇది బయట ఇంతకు 4వ బోర్ అన్న, అది ఇంతకుముందు చూపించింది 4వ బోర్ నుంచి వస్తుంది జాయింట్. ఇక దీనికే
ఈ హెచ్డిపి బ్లాక్ పైప్ ఉందా ఆడి వరకు ఇప్పుడు ఎక్కడైతే చూపించినా మీకు ఆడి వరకు వెళ్తుంది అది. అక్కడ నుంచి దీనికి జాయిన్ చేసుకోవాలి. చూసారా ఇక పైన 4వ బోర్. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే మీకు చూపిస్తుంది చూడండి, ఇది ఇప్పుడు అక్కడ ఆ గేట్ కింద ఉందా, ఇది 4 మోటార్ అన్నమాట, వేరే వాళ్ళ మోటార్ ఇది. చూసారా ఈ పైప్ ఇప్పుడు నేను చూపిస్తున్నా, ఈ పైప్ వేరే వాళ్ళ మోటార్. ఈ వాల్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే హెచ్డిపి పైప్ ఉందో డ్రిప్ వేస్తున్నాం దానికి దీంట్లో ఉన్న 3 బోర్లకు ఇప్పుడు మిగిలిన 2 బోర్లకు కనిపిస్తుంది అక్కడ చూపిస్తున్నా ఆడి వరకు బయట బోర్. ఇదేమో చేపల చెరువులోకి పోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు బోర్ చూపించినా కదా, ఇక్కడ వచ్చేసి వర్క్ కంప్లీట్ అయిపోయింది. మాకు చాలా చీకటి అయింది. ఇక చూపిస్తున్నా వర్క్ కంప్లీట్ అయిపోయింది. వాటర్ కూడా చెకింగ్ అయింది. చూసారా, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, ఇవాళ వరకు. ఇలాంటి వీడియోలు ఎన్నో మరి మీ ముందుకు తీసుకొస్తాం. ఎన్నో డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ కూడా తీసుకొస్తాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఒక సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.